ప్రధాని మోదీ మలేషియా పర్యటన. ఇది కేవలం ఇద్దరు నాయకులు కరచాలనం చేసుకుని ఫోటోలు దిగే మామూలు పర్యటన కాదు. దీని వెనుక దశాబ్దాల చరిత్ర, దౌత్యపరమైన డ్రామా, వేల కోట్ల వ్యాపారం మరియు చైనాను కట్టడి చేసే ఒక పెద్ద వ్యూహం దాగి ఉన్నాయి. అసలు ఈ పర్యటనకు అంత ప్రాముఖ్యత ఎందుకు? దీని వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పర్యటనను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా భారతదేశం మలేషియా మధ్య ఉన్న చారిత్రక, ఆర్థిక మరియు వ్యూహాత్మక సంబంధాలను పరిశీలించాలి. మొదటిది భౌగోళిక ప్రాముఖ్యత, జియోగ్రఫీ. మ్యాప్ లో మలేషియా, ఇండోనేషియా మధ్య ఉన్న సన్నని సముద్ర మార్గాన్ని చూసారా? దాని పేరే మలక్కా జలసంధి, స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ప్రపంచంలోని మొత్తం సముద్ర వాణిజ్యంలో 40% ఈ మార్గం గుండానే సాగుతోంది. చమురు ట్యాంకర్ల నుండి కంటైనర్ షిప్ల వరకు అన్ని ఇటువైపే వెళ్తాయి. అంటే ఈ మార్గాన్ని ఎవరు నియంత్రిస్తే వారికి ప్రపంచ వాణిజ్యంపై పట్టు ఉంటుంది. అందుకే భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీకి మలేషియాతో మంచి సంబంధాలు అత్యంత కీలకం. రెండవది ఆసియాన్. ఆగ్నేయ ఆసియాలోని 10 దేశాల కూటమి అయిన ఆసియాన్ లో మలేషియా ఒక ముఖ్యమైన సభ్య దేశం. ఈ కూటమి ఒక పెద్ద మార్కెట్, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు అమెరికా తన ఇండో పసిఫిక్ వ్యూహంతో ఇక్కడ పట్టు సాధించాలని చూస్తోంది. ఈ రెండు దేశాల మధ్య నలిగిపోవడానికి ఇష్టపడని ఆసియాన్ దేశాలకు భారతదేశం ఒక మూడవ నమ్మకమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అందుకే ఈ ప్రాంతంలో భారతదేశం తన పలుకుబడిని పెంచుకోవాలంటే మలేషియా మద్దతు చాలా అవసరం. మూడవది ఆర్థిక బంధం. భారత్ మలేషియా మధ్య వాణిజ్యం $20 బిలియన్ పైగా ఉంది. మనం మలేషియా నుండి పామాయిల్ దిగుమతి చేసుకుంటే మన ఫార్మాస్యూటికల్స్, ఐటీ సేవలు అక్కడికి ఎగుమతి చేస్తాం. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరు దేశాల సీఈఓలు సమావేశమవుతున్నారు. నాలుగవది భద్రత. సముద్రపు దొంగలు, ఉగ్రవాదం, సైబర్ క్రైమ్ వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. పెరుగుతున్న ప్రపంచ అస్థిరత నేపథ్యంలో ఇలాంటి నమ్మకమైన భాగస్వామ్యాలు చాలా ముఖ్యం. ఇంత బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ ఈ రెండు దేశాల మధ్య బంధం గతంలో చాలా దెబ్బతింది. 2019లో అప్పటి మలేషియా ప్రధాని మహతీర్ మొహమ్మద్ ఐక్యరాజ్య సమితి వేదికగా భారతదేశం జమ్మూ అండ్ కాశ్మీర్ ను ఆక్రమించుకుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది భారతదేశానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కాశ్మీర్ మా అంతర్గత వ్యవహారమని, దానిపై ఎవరూ మాట్లాడకూడదని భారత్ ఎప్పుడూ స్పష్టంగా చెబుతుంది. ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా భారత వ్యాపారులు మలేషియా నుండి పామాయిల్ దిగుమతిని బహిష్కరించారు. దీంతో మలేషియా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇది ఒక పెద్ద వాణిజ్య యుద్ధానికి దారితీసింది. ఇదే సమయంలో మరో పెద్ద సమస్య ముందుకొచ్చింది. అతని పేరు జాకిర్ నాయక్. ఇతను భారతదేశంలో మనీ లాండరింగ్, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2016లో భారత్ నుండి పారిపోయి మలేషియాలో శాశ్వత నివాసం పొందాడు. అతడిని తమకు అప్పగించాలని భారత్ ఎన్నోసార్లు కోరినా మలేషియా నిరాకరిస్తూ వచ్చింది. మహతీర్ తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈ సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకున్నారు. ఆయన కాశ్మీర్ గురించి మాట్లాడినప్పటికీ ఆ సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని, ఐక్యరాజ్య సమితి తీర్మానాలను గౌరవించాలని సున్నితంగా చెప్పారు. జాకిర్ నాయక్ విషయంలో కూడా చట్ట ప్రకారం నడుచుకుంటాం, కానీ ప్రస్తుతానికి అతను మలేషియాలో ఎలాంటి సమస్యలు సృష్టించడం లేదు అని తెలివిగా సమాధానమిచ్చారు. ఈ దౌత్యపరమైన మార్పుతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడ్డాయి. ఇప్పుడు మోదీ పర్యటన ఈ బంధాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకెళ్లే ప్రయత్నమే. మోదీ గారి మలేషియా పర్యటన కేవలం 2 రోజుల పర్యటన కాదు. ఇది దౌత్యం, వ్యాపారం, వ్యూహం మరియు సాంస్కృతిక బంధాల కలయిక. భారతదేశానికి మలేషియా అవసరం, మలేషియాకు భారతదేశం అవసరం. మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో ఇది ఇరు దేశాలకు ఒక విన్ టు విన్ పరిస్థితి. అయితే జాకిర్ నాయక్ అప్పగింత, కాశ్మీర్ వంటి సున్నితమైన అంశాలు పరిష్కారం కాకుండా ఈ బంధం ఎంతకాలం నిలుస్తుందో చూడాలి. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? మోదీ పర్యటన ఈ సమస్యలను పరిష్కరించగలదా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.